హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏమైందా? అక్కడికి నేను చెప్తూనే ఉన్నా, అనవసరంగా మనుషుల జోలికి వెళ్ళొచ్చురా, కళ్ళలో కారం కొడతారు అని ఏకంగా కళ్ళు పొడిచేశారా? రే ఏమైందా? కళ్ళు పడవలేదని చెప్పి డిసప్పాయింట్ అయ్యావా? పడవలేదా? ఏంటి అవుతారు? జస్ట్ ఓన్లీ ఫేషియల్ అనమాట. ఇదంతా విషయం గురించి నీకు చెప్పాలంటే బాబాయ్ ఒక మంచి థియరీ చెప్తాను విను. ఒక షాప్ కి వెళ్ళావు, ఒక 4 పుచ్చొంకాయలు ఉన్నాయి, పక్కన నిగనిగలు ఆడే ఒక 4 వంకాయలు ఉన్నాయి. అప్పుడు ఏ వంకాయలు తీసుకుంటావు? పుచ్చొంకాయలు తీసుకుంటాను. సరే పక్కన పెట్టు. ఇంకో షాప్ కి వెళ్ళావు, అక్కడ 4 యాపిల్స్ ఉన్నాయి, అందులో నాలాంటి ఒక నిగనిగలు ఆడే ఒక యాపిల్ ఉంది. ఏ యాపిల్ తీసుకుంటావు? నీలాంటి నిగనిగలాడే యాపిల్ అమ్ముతున్నాడు చూడు, ఆయన పొడి చేస్తాను. బాబాయ్ నీకు ఏ ఉద్దేశం ఉందో తెలియదు కానీ నా మీదే పడతావు స్వామి నువ్వు ఎప్పుడు చూడు. అరే గ్లామర్ బాబాయ్, గ్లామర్. నీకు విషయం అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకో నాకే ఈ ప్రపంచంలో ఎవ్వరికి నందో నా మీదే పోస్తాడు అట్లా. ఏంటమ్మా అని మా అమ్మని అడిగా. ఒక రోజట నేను ఏడుస్తూ ఆరు బయట మంచంలో పడుకున్నానంట. అప్పుడే అదే టైంలో పైన దేవతలు అమృతాన్ని చిలుకుతూ ఉన్నారనమాట. ఒకే ఒక్క చొక్కొచ్చి నా నోట్లో పడింది. అప్పటి నుంచి నేచురల్ గ్లామర్ యా. ఏంటో దేవుడు మొత్తం గ్లామర్ ఇచ్చేసాడు బాబాయ్ నాకు ఒక్కడికి. అందుకే సరసాదంగా నేను ఆలోచించానంట బాబాయ్, నేను ఒక్కరే గ్లామర్ గా ఉంటాను, నాకు ఇష్టం లేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళు కూడా గ్లామర్ గా ఉండాలని డిసైడ్ అయ్యా. ఇప్పుడు ప్రపంచంలో అందరినీ నువ్వు బ్యూటీషియన్స్ గా అందగత్తులుగా తయారు చేయాలని ఆలోచన. అంటే ప్రపంచంలో అందరినీ మార్చలేను కాబట్టి ఒక జస్ట్ నిన్నేగా బ్యూటీ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇటు కూర్చో బాబు, నాకు ఈ వయసులో ఈ అందం చాలు, ఎందుకంటే నాకు అందం అక్కర్లే. నీకు అర్థం కావట్లేదు. నీకు కరెక్ట్ గా ఫేషియల్ చేస్తే కరెక్ట్ గా 25 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతావు, నీకు అందం వచ్చేది. నేను వెనక్కి వెళ్ళాలని అనుకోవట్లేదు, ఆ జీవితంలో ఇంకో 25 ఏళ్ళు ముందుకే వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకు అసలు యూత్ గా మారాలి లేదా? అక్కర్లేదు, అందం అవసరం లేదా? నీకు అర్థం కావట్లేదు. నీకు ఇంకో సంగతి తెలియట్లే. ఏంటో ఈ బ్యూటీ పార్లర్ అనేది ఆడవాళ్ళు పెట్టుకునేది, ఆడవాళ్ళు అందంగా కనిపించడానికి పెట్టుకునేది. పిచ్చి బాబాయ్ సన్నాసి. ఒకప్పుడు ఆడవాళ్ళు వెళ్ళారు బాగానే ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళు పొడుగ్గా జుట్లు పెంచుకున్నారు, అవునా కాదా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? కట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ జుట్లు పెంచుకుంటున్నారు. అందుకే మగవాళ్ళకి ఎక్కువ గ్లామర్ అవసరంతో మెన్స్ బ్యూటీ క్లినిక్స్ అని బోల్డ్ అని వచ్చినాయి బాబాయ్. అలర్ట్ పెడతానంట. నువ్వు పెట్టు, నీకు దండం పెడతాను. నన్ను మాత్రం దాంట్లో చేస్తావు. నీ ముడతలన్నీ పోవాలంటే ఒక చిన్న ఫేషియల్ చేయాలి బాబాయ్. ఆవకాయ పచ్చడితో 2 గంటలు ఫేషియల్ చేస్తే నీ మొహంలో ముడతలన్నీ పోతాయి. కంటగట్లాగా అయిపోతాయి, మండిపోద్ది. అయితే ఒక పని చేద్దాం, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 డబ్బాల కరివేపాకు, ఇవన్నీ వేసి రోట్లో నూరి అది పెడితే ఎలా ఉంటది? సన్నాసి, ఏదైనా నువ్వు చెప్పింది నా మొహం పాడైపోయే లక్షణాలే చెప్తున్నావు. అయితే బాగా బాబాయ్ ఒక చిన్న టెక్నిక్. ఇప్పుడు మనం హోటల్లో చేసిన వంటలు మిగిలిపోయినవన్నీ ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం? మిగిలిపోతే పాడేస్తాం. పాడేస్తున్నావా? పాడేస్తాం. నెక్స్ట్ టైం నుంచి పాడేకు, దాచిపెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 3 రోజుల తర్వాత గ్రైండ్ వేసి వాటిని ఫేషియల్ గా వాడామనుకో, వాయమ్మో వంకాయ కూర ఫేషియల్, టమాటా కూడా ఫేషియల్, ఫేషియల్, అది ఎలా ఉంటది? అప్పుడు కానీ కస్టమర్లు అందరూ వచ్చి చెప్పు తీసి కొట్టడం నిన్ను నన్ను. ఒరే, వంట అనేది తాజాగా చేసుకోవాలి, అది రుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి, తినేవాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలి, దానికి అలంకారం ఏదో చేసుకోవాలి, అంతేగాని మొహాలకి అలంకారం సన్నాసి అని. బాబాయ్ ఎండకి గ్లామర్ అంతా కడిగిపోతుంది, నువ్వు వంట స్టార్ట్ చేయ తొందరగా. వంట స్టార్ట్ చేయాలా? ఏదో కాస్త అంత కాలుతున్నట్టుంది కడుపు. బాబు నీకు దానం పెడతా, దాన్ని నా మొహన్ పోయి నువ్వు పూసుకోకు, ఆ పక్కన పెట్టు, తర్వాత మధ్యలో పూసుకో. అలాగే పూసుకుంది కానీ పూసుకో. ఇంతకు ఏ వంట చేస్తున్నావు? చెప్తావు కదా. సజ్జ రొట్టెలు, ఉల్లి కారం. సజ్జ రొట్టెలు, ఉల్లి కారమా? ఈ 2 కలిపి ఫేషియల్ చేసుకుంటే ఇంకోటి కూడా తయారు చేస్తాము, అది కూడా చేద్దాం. గంగబాయిలు పప్పు. అవునా? బాబాయ్ 3 ఐటమ్స్ ముందు తయారు చేసుకుందాం. ఈ పని మీద చేస్తావట్రా, ఎందుకు ఈ బ్యూటీ పార్లర్ ఇవన్నీ? నీకు ఏదో ఒక పని మీద ఖచ్చితమైన ఒక అభిప్రాయం ఉండాలి, దానికోసమే మనిషిని ఎవరు సాహసం చేయాలి, అంతేగాని తిక్క వేషాలు వేసి రోజుకో వేషం వేస్తే ప్రయోజనం ఉందా సన్నాసి?
దాంట్లోకి రా ఇప్పుడు. నీకు కాదు ఫస్ట్ నీ నోరుకు చేయాలి. నాన్నడుగా ఏం చేస్తావు నువ్వు? ఏం లేదు. ఏమైనా చేస్తావా? రెడీ స్టార్ట్ చేయి. చేసే ఆలోచన ఉందా? లేదు. దాంట్లోకి రా. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి? సజ్జ రొట్టె. సజ్జ రొట్టె. ముందు ఆ ప్లేట్ తీసుకో చెప్తా. అమ్మా వెరీ గుడ్. ఇక్కడ పెట్టుకో. ఇదేమిటి? సజ్జపిండి. ఇది ఓ పట్టాన్ని అరగదు. అరగదా? అరగడం. మరి అరగడం అప్పుడు ఎందుకు చేయడం? నీళ్లు కలిపి ఫేషియల్ చేసుకుంటే అయిపోద్దిగా. అందుకే 80% ఇది ఉందనుకో, ఒక 20% దీంట్లో గోధుమ పిండి గాని లేకపోతే శనగపిండి గాని కలుపుతారు. దానివల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా అరగడం, అరుగుదల అనే శక్తి పెరుగుతుంది. ఈ వయసులో ఎందుకు నీకు ఈ సాహసాలు అవసరమా? నాకు కాదు నాయనా, నాకు అవసరమా? అందరికీ తెలియాలి. మీలాంటి కుర్రాళ్ళందరూ శక్తివంతులు కావాలంటే ఇలాంటి ఫుడ్ తినాలి. ఓకే, అందుకోసం అని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం. ముందు ఆ ఫ్రైయింగ్ ప్యాన్ ఒకటి దాని మీద పెట్టి చెప్తాను. దాని మీద పెట్టు. ఓకే, దాని మీద వెలిగించు. ఓకే, దాంట్లో నీళ్లు పోసుకొని చెప్తాను. ఇందులోనా? ఎందుకంటే కాస్త సలసలా మరిగే నీళ్లు దీంట్లో కలపాల్సి వస్తుంది. చాలు. అంటే పిండి ఎంత ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకుంది కదా మనం చేయాల్సింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ సజ్జ పిండిలో ఈ శనగపిండి వేయి. సజ్జ పిండిలో శనగపిండి వేసాం. ఇప్పుడు ఈ సజ్జపిండిలో శనగపిండి ఎందుకు వేసాము? ఎందుకు వేసాము చెప్పు? రుచి కోసం. రుచి కోసం. ఆ రుచి కోసం అని కొద్దిగా మాత్రం వేస్తాం అంతే. ఇది మరీ ఇంత సమపాలలో వేయాలి అనేది ఏం లేదు. కానీ అరుగుదల కోసం వేసేటప్పుడు మాత్రం 20% గోధుమ పిండి అయితే 80% సజ్జపిండి అయి ఉండాలి. ఇప్పుడు ఇదేమిటి? జీలకర్ర, వాము పొడి. ఈ పొడి దాంట్లో వేయి. వేసి బాగా కలుపు. బాగా కలిసిందా? ఇప్పుడు ఈ సజ్జపిండి, శనగపిండి, జీలకర్ర, వాము మిశ్రమంలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయి. గరిటతో తీసి కొద్దిగా వేయి. పిండి కలపడం అనేది మాత్రం చేతితోనే కలపాలి. మరి నీళ్ళు ఎక్కువ పోస్తే రొట్టె చేయడానికి పనికి రాదు. అది ఇప్పుడు గట్టి తీసుకొని దీంతో కలుపు. చక్కగా చేతితో కలుపుతో ముద్దగా తయారు చేసి చెప్తాను. ఇది చల్లారిపోతే గట్టిపడిపోతుంది. అందుకని కొంచెం వేడిగా ఉండగానే రొట్టెలు తయారు చేసుకోవాలి. తీసుకో, ముద్ద గట్టిగా నొక్కుదాన్ని రౌండ్ గా తయారు చేసుకో. అలాగే అక్కడ సజ్జపిండి ఉంది, తీసుకో చెప్తాను. ఒక కప్పులో ఉంది బాబాయ్. కదా, ఆ కింద ఉన్న పెనం తీసి దీని మీద పెట్టు. ఓకే, దాని మీద పెనం పెట్టు. వెలిగించి చెప్తాను. సాలిడ్ ఫుడ్ అని చెప్పాను కదా, ఇది వేగాలంటే కూడా వేడి ఎక్కువ కావాల్సి వస్తుంది. తర్వాత పెంచుకుందాం. ముందు ఏం చేస్తామంటే ఇగో ఈ పొడి తీసుకో, దీని మీద కాస్త అల్లుకో. దీన్ని చేతిలోకి తీసుకో, చేతికి కూడా తీసుకో. పిండి కాస్త అంతా చక్కగా అలా 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 ఒత్తాలి. ఇంకా తిరగాయి కావాలంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి, మళ్ళీ అవి చెప్పాలి. అది దీన్ని జాగ్రత్తగా రెండో చేతిలోకి ఇలా తీసి అలా బోర్లించు దాని మీద. అదే వెరీ గుడ్. నేల చుక్కలు తీసుకో, దాని మీ పైన అలా చల్లు, అద్దు అలాగా. చేయి జాగ్రత్త, కాలుతుంది. జనం కాలుతుంది కదా, జాగ్రత్త, చేయి కాలకుండా చూసుకో. ఈ రొట్టెల్లో విశేషం ఏంటి? వితౌట్ ఆయిల్. గుడ్, వెరీ గుడ్. చేయకూడదు, అది తడపకూడదు. తడిపితే కష్టం. జాగ్రత్త, అది మాడిపోతుంది. తిరగాయాలి చూడు. తగ్గించుకో, మంట తగ్గించుకోవద్దు కాస్త. కొంచెం ఎక్కువ పోయొద్దు, కాస్త మందంగానే ఉన్నాయి. చాలు రామాత్రం మందం చాలు. తిరగదాన్ని మళ్ళీ మంట తగ్గించు. వెరీ గుడ్, అయిపోయింది. ఆ సెంటర్ రోజు పక్క తరిపితే సెగా తగులుతుంది, అడుగుని మారకుండా ఉంటుంది. అది
జాగ్రత్త దాన్ని మళ్ళీ ఇంకోసారి తిరిగాయి చూడు మారిపోకుండా చూడాలి. వెరీ గుడ్ అయిపోయిందిరా. అది తీసేయచ్చు. పెట్టి ప్లేట్లో పెట్టి. ఓకే వెరీ గుడ్. చాలు ఆనందంగా చాలు, అంతకంటే పలతగా అక్కర్లే. వేసేదాన్ని మళ్ళీ విరిగిపోకుండా అది అది సద్ద రొట్టెలు వేయడం వచ్చేసింది కనుక చక్కగా ఇంకో 4 రొట్టెలు చేసుకున్నాం అనుకో, అంతే. అదే చాలు. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోతాం మనం. బాబాయ్ వెరీ గుడ్ రాబాయ్. చేతులంతా ఒకటే దురద పుట్టేస్తాయి బాబాయ్. అందుకే 2 పూట్ల స్నానం చేయమని చెప్పింది. అందుకు కాదు నేను అంటున్నా, పని చేసేవాడికి పని కావాలి. అవును ఉంది కదా పని. ఈ పని కాదు బాబాయ్, నాకు నచ్చిన పని, నాకు తోచిన పని, నేను మాత్రమే చేయగల పని, బ్యూటీషియన్ పని కావాలి బాబాయ్. దానికోసం ఏం చేస్తానంటే నువ్వు రోడ్ల మీద వెళ్తానంటావా, లేకపోతే దొడ్లన్నీ ఊడ్చి వస్తానంటావా? మరి అవన్నీ చేసిన కర్మ నాకేంటి? ఏం చేస్తావు? సుబ్బమ్మ లేదు, సుబ్బమ్మ ఏదో ఫంక్షన్ కి వెళ్తుందంట, శుభ్రంగా తయారు చేస్తాను. శుభమని అందంగా తయారు చేస్తావు అంతే. మరి నువ్వు అంతే. ఈ సబ్బు కూడా అందం అంట అందం, దాని బొంద తలకిందులుగా ఉండి తపస్సులు చేసినా కూడా దానికి అందం రాదు, నా బొంద రాదా సుబ్బమ్మకి? ఎప్పుడైనా దాన్ని చూసావు? సుబ్బమ్మ అందంగా తయారు చేసి వచ్చావు. మరి దాని మొహం ఎప్పుడు చూడలేదు బాబాయ్, లేకపోతే ఇంటికి కాదు కదా, దాని గుమ్మం కూడా రాదు కాదు. అసలు దాని మొహం చూసాను ఎప్పుడన్నా? నేను చూడడం సరే చేసి వచ్చాను కదా. ఏం చేసేవాడు? ఏం చేశాను? ఎలాగా నన్ను గ్లామర్ కనిపెట్టు, నన్ను గ్లామర్ గా ఉంది. దానికి గ్లామర్ చేయాలంటే మామూలుగా కాదు, ఒక 100 ప్లాస్టిక్ సర్జరీలు చేయాలి, 2 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయాలి, 2 బైపాస్ సర్జరీ చేయాలి. అప్పటికి కూడా అందంగా కనిపిస్తుందో లేదో డౌట్. మరి ఆ మొహం తెలిసి కూడా ఎందుకు వెళ్ళేవారు? మొహం ఏంటి బాబు ఎట్టా ఉంది? ఆశ్చర్యపోయాను. పోలవరం ప్రాజెక్ట్ కి ఎడవ కాలం ఒకటి, కుడి కాలం ఒకటి, ముఖ్యమో ఇట్ట పోతుంది. సంతోషించు. దేనికో? నేను తన్ని పంపించలేదు కదా. తన్ని పంపించడం ఏంటి? మొత్తానికి అందంగా తయారు చేసా. ఆ కిటికే నీకు తెలియట్లే. అందంగా తయారు చేసావు. దాని చుట్టూ కనిపించే వాళ్ళందరినీ డీ గ్లామర్ గా మొత్తం నలుపు రంగు చేసా. అంతో ఇంతో ఇదే గ్లామర్ గా కనపడలేదా చేసా. ఓహోహో, చిన్న గీత పెద్దగా కనపడాలంటే దానికంటే ఇంకో చిన్న గీత గీయాలి. అంతే. అదే అనమాట. అదే కిటికీ ఉపయోగించా. బాగా ఉపయోగిస్తున్నా పర్లే. జాగ్రత్త పెనం కలిపోయింది, తీసి పక్కన పెట్టు. అంటే నీకు అందరూ కలిసి సన్మానం చేయదు. మరి సన్మానం వాళ్ళు కూడా డీ గ్లామరైజ్ చేసి వచ్చావు కదా. అవును. సన్మానం చేయలేదా? బాబా నీకు విషయం తెలియట్లే. అక్కడ ఉంటావేంటి? రంగు రాయడం జంప్ అంతే అంతే. అమ్మాయ ఎన్నాళ్ళకు తెలియని పని చేసి సన్నాసి ఉంటే కొట్టరు. అక్కడే ఉంటే ఎరగొట్టుండే వాళ్ళు. నెక్స్ట్ ఏంటి? ఉల్లికారం. ఉల్లికారం. ఉల్లికారానికి అవసరమైన కప్పుల్లో పెట్టు. ఉల్లిపాయలు ఇక్కడ పెట్టు. అల్లము ఏమన్నా కప్పులు తీసుకురా. ఆ రోలు తీసుకురా. ఇప్పుడు దేంట్లో ఏమేమి వేసుకుంటున్నాం మనం? ఉల్లిపాయలు వేసాయి. అల్లము నెక్స్ట్ ఇవ్వు. వెల్లుల్లిపాయలు, కారము, ధనియాల పొడి, జీలకర్ర అయిపోయింది. ఓకేనా? వీటిని ఏం చేయాలంటే కాస్త ఉప్పు కూడా తర్వాత వేసుకోవాలి, దీనికి అవసరమైన. దాంతో ఉప్పు కూడా వేస్తే తొందరగా నలుగుతుంది. కళ్ళు ఉప్పు అంటారు. ఓకే, గట్టిగా శక్తి ఉపయోగించు. జాగ్రత్త కళ్ళలో పడుతుంది. నలిగిపోయింది, దాన్ని తీసి మొత్తం కప్పులో పెట్టు. రోట్లో చూస్తుంటేనే నోట్లో పొగలు వస్తాయి. అలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? తీసేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 స్పూన్లు నూనె దీంట్లో వేయి. ఇంకా పడుతుంది కొంచెం. ఓకే, కలిపేసి పక్కన పెట్టేసుకో. అయిపోయింది ఉల్లికారం రెడీ. ఇంకొక ఐటమ్ తయారు చేసుకుంటాం. ఇంకో ఐటమ్ కూడా ఉందా? ఎస్. ఏమంటారు దాన్ని? ఏమంటారు? గంగవాయిల పప్పు.
ముందు ఆకుకూర తీసుకురా. ఇది యాక్చువల్ గా గంగపాయల కూర అంటారు దీన్ని. అంటే ఏంటి, దీంట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అర్థమైందా? గంగపాయల కూరలు గంగవాయల కూర అంటారు, అది ఆకుకూర. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తా అంటే దీని మీద పప్పు చేసుకోవడం కోసం పెద్ద గిన్నె పెట్టు. అదే ఆకుకూర శుభ్రంగా నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం. అర్థమైపోయిందా? అర్థమైంది. అలాగే ఉడకబెట్టిన పప్పు కూడా రెడీగానే ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి, మంట తగ్గించి నూనె వేసుకోవాలి. 1 2 గుడ్, చాలు. ఇప్పుడు ముందుగా ఏం చేస్తామంటే ఆవాలు, ఈ వెల్లుల్లిపాయలు కాస్తంత నలగొట్టాలి. అవ్వకూడదు. కొట్టు కొట్టు. అది ఇప్పుడు పసుపు ఎల్లుల్లిపాయలు చిటివేసి వేసేయి. అడ్డంగా విడిచి వేసారా? అంతే. పచ్చిమిరపకాయలు కూడా వేయి. ఇక ఇప్పుడు మినపప్పు వేసుకో. మినపప్పు ఇవి కూడా వేసుకో. వెల్లుల్లిపాయలు కూడా, కరివేపాకు దూసి వేసుకో. కలుపు. ఇదేమిటి? అల్లం పేస్ట్. మిరపకాయలు కాస్త వేగినాయా? ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇక నెక్స్ట్ టమాటా. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి వాసన కదా, రుచి కూడా అంత బాగుంటుంది. వేగినాయా కాస్తంత ఉల్లిపాయలు చూడు. ఉల్లిపాయలు టమాటాలు కాస్త వేగిన తర్వాత ఆకుకూర కూడా దాంట్లో వేసేయాలి. ఇప్పుడు వేసేటప్పుడు ఎంత కనపడుతుంది, అది మగ్గిన తర్వాత ఏమైపోతుంది? కొంచెం అయిపోతుంది, అంతే, తగ్గిపోతుంది. కలుపు, బాగా కలుపు. తగ్గిపోయిందా? నెక్స్ట్ ఏం చేస్తాం అంటే చింతపండు పులుసు పోసుకో. దాంట్లో చింతపండు పులుసు అంతా కాల సగం పోస్తే చాలు. ఇది మగ్గిన తర్వాత దీంట్లో పప్పు, ఉప్పు 2 వేస్తాం. ఆకుకూర మగ్గిందా? మగ్గింది. ఇప్పుడు ఆ పప్పు వేసే దాంట్లో కొంచెం నీళ్లు పోయి చెప్తాను. చాలు. ఉప్పు తగు మాత్రంగా ఉప్పు వేయాలి. చాలు సరిపోతుంది. కలుపు, బాగా కలుపు. ఉప్పు మొత్తం కూర అంతా కలవాలి కదా, ఆకుకూరలకు అంటారు. అయిపోయింది కదా, ఈ ఐటమ్ కూడా బ్రహ్మాండంగా అయిపోయింది. వెరీ గుడ్. గంగవాయల పప్పు రెడీ. కొంచెం తెక్క సన్నాసి కానీ పని మాత్రం బాగా చేస్తారు. ఎస్. ఈ పని చేస్తూ ఇంకో పని కూడా ఆలోచిస్తుంటా బాబాయ్. నేను ఒకే ట్రాక్ లో 2 ఆలోచించే గొప్ప వ్యక్తిని. దీన్ని ప్లాస్టిక్ ప్యాక్ అంటారు. అవును, ప్లాస్టిక్ కవర్ ఉన్నావు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇది పెట్టావు అనుకో, నీ మొహం అబ్బుతుంది. యాపిల్ ముక్కలాగా భలే ఉంటది. యాపిల్ ముక్కలు పొలట వెళ్ళిపోతా. అది కాదు బాబాయ్, నా మాటను మాట మొక్కలు చూసుకో. సన్నాసి రోడ్డు మీద వెళ్ళనుకో, నువ్వు చెప్పులు తీసుకొడతారు. సన్నాసి ఫోన్ చూస్తే సన్నాసి ప్రతిదానికి ఇలా ఫైర్ అయిపోతాడు ఆ వ్యక్తి. ఈ పప్పులో కలర్ ఉంది, పప్పులో ఉప్పు ఉంది, కారం ఉంది, కానీ ఇంకేదో తగ్గింది. ఎస్, ఫైర్ ప్యాక్ చేస్తే వచ్చిన ఇంకా కస్టమర్లు ఇంకా తగలేటడం కాదు, ఫైర్ ప్యాక్ పడుతున్నది. చెప్పు తీసి కొట్టాను నేను. ఎందుకు? ఇంటికి వెళ్ళి మొహన్ ఏమో ఫేవరెట్ అంట, అన్ని పూసేవంట. ఎవరు ఆవిడేమో ఒట్టిగట్లు పెట్టేసి ఎవరు మొక్కుతుంది, మరొకరు మొక్కు పెట్టినట్టు మొక్కు పెట్టి వస్తావు. సన్నాసి ఏంటా కులుకుతున్నాడు పైగా. మామిడి పళ్ళు తొందరగా టైంలో మగ్గాలంటే ఏం చేస్తాం? మంద వేసి ఒక రూమ్ లో మగ్గ పెడతావా? అట్టనే మంద రాసి ఒక రూమ్ లో మగ్గ పెడితే మగ్గుద్దేమో, మంచి కలర్ వచ్చిద్దేమో అనుకున్నా. ఇంకా పోయింది రైతుకి. ఇంకా పోలేదు. నిన్ను మాత్రం తీసుకెళ్ళి పప్పు కింద తీసేసి మొహం పెడతావా? ఇంకా ఎర్రగా అవుతుంది. ఏంటి బాబాయ్ సీరియస్ మాట్లాడుతున్నావా? సీరియస్ గా అవుతాయండి. ఆవిడైతే ఫ్లాష్ బ్యాక్ చేస్తా. నీకేమనుకున్నావు? ఏం చేస్తావు? నాకు వద్దే బాబాయ్, ఏం చేస్తావా? ఒక్కసారి కొంచెం బాబాయ్, ఒక్కసారికి సన్నాసి తలెత్తు తెల్లవాయి చచ్చిపోతున్నాను రా బాబు. ఎవరు ఈ వయసు తర్వాత మంది నాకు తెలియగలుగుతాను. చదువుతూ పదమంటా ఈ వయసులో పట్టిందా? అబ్బా బాబాయ్ బాబాయ్ పప్పు అయిపోయింది. ఇంకేమన్నా ఏమంటావా? ఏమో కాదు. అబ్బా
అది రెడీ, రొట్టెలు రెడీ, ఉల్లికారం రెడీ, గంగవేల పప్పు రెడీ. ఇప్పుడు వీటన్నిటిని కనుక ఒక దగ్గర పెట్టుకొని తింటే ఉంటది. దానికే పనికొస్తావు, అన్ని దగ్గర పెట్టుకు తినడానికి పనికొస్తావు అంతే. యూ ఇన్సల్టింగ్ మీ. పట్టుకున్న వాళ్ళు వచ్చినందుకు సంతోషించు. పప్పు మీ బాబు వెళ్తే నా మీద పడి ఎడుతారు. మా బాబు ఉంటే మీ అందరిని ఎందుకు అడుగుతానే? మా బాబుకే చేసుకునేవాడి ఫేస్ ప్యాక్. అది అరే పంపిస్తారు ఎందుకని రేపు ప్యాక్ చేసి నిన్నే ప్యాక్ చేస్తారు. రెడీ బాబాయ్ రెడీ. అవును ఎలా చేసావు చెప్పు. పెద్ద పెద్ద ఫేస్ ప్యాక్లు చేసావు, నీవు చెప్పలేను అనుకుంటున్నావా? చెప్పు. ఏం రొట్టెలు? సజ్జ రొట్టెలు. సారికి గట్టిగా ఉందంటే దీంతో పెట్టి కోటితే మొహానా? ఎవరన్నా నిన్ను ఎవరన్నా ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. సజ్జ రొట్టెల ఫేస్ ప్యాక్. నువ్వు నన్ను ముట్టుకోకుండా ఏమైనా అనగలవా? ఎలా చేసావు చెప్తావా? చెప్పవా? చెప్తాను. చెప్పు. ఈ సజ్జ రొట్టెలు ఎట్లా చేసుకున్నావు అంటే, ఒక బేసన్ లో సజ్జపిండి, శనగపిండి, జీలకర్ర, వావపొడి, ఉప్పు వేసి వేడి నీళ్లతో పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని రొట్టెల్లాగా ఒత్తుకొని పెనం మీద వేసి కొద్దిగా నీళ్లు చల్లి కాల్చుకుంటే సజ్జ రొట్టె రెడీ. అలా చేసుకున్నాం బాబాయ్. గుడ్. ఉల్లికారం. రోట్లో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, కారం, ధనియాల పొడి, జీలకర్ర, రాళ్ళ ఉప్పు వేసి నూరుకొని ఆ తర్వాత అందులో కాస్తంత నూనె కలుపుకుంటే ఉల్లికారం రెడీ. అలా చేసాం. నెక్స్ట్ గంగవాయల పప్పు. ఈ పప్పును ఎలా చేసామంటే, ఒక గిన్నెలో నూనె, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, టమాటాలు వేసి వేయించి గంగవాయలకు చింతపండు పులుసు వేసి మగ్గనివ్వాలి. చివరిగా అందులో ఉడికించిన కందిపప్పు, నీళ్లు, ఉప్పు వేసి ఉడికించుకుంటే గంగవాయల ఆకు పప్పు రెడీ. అది పప్పు అలా తయారు చేశారు. రెడీ. తీసుకురా. బాగా ఊరుకున్నా. వెరీ గుడ్. బాగున్నామ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాబాయ్ దా రే రావా. బా ఫ్యామిలీ వచ్చాయిగా. పప్పు తింటావా? రొట్టె కూడా తింటావా? గుడ్ గుడ్. అది జాతర పెడతా వాళ్ళకి. అదే బాగున్నా? మహేష్ బాబులో తయారు చేయాలి నిన్ను. బాబు ముందు కాస్త తినడానికి పెట్టు. అది ఓకే. వెరీ గుడ్. వాళ్ళకి పెట్టరా ముందు. చిన్నప్పుడు ఇంత ఉండేది. పిల్లలు ఈ కాలం పిల్లలు ఎదిగిపోతున్నారు. అట్ట చూస్తే మీరు పుట్టడం 6.5 అడుగులు హైట్ లో పుట్టారమ్మా, అందుకని అలా అంటే ఒకటి దాచిపెట్టుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే రొట్టెని పైన పెట్టుకో, నీళ్లు చల్లి ఎట్లా ముందు. అయ్యా ఫేస్ ప్యాక్ గురించి చెప్పుకుంటున్నామండి. ఎండాకాలం చెప్తామండి మీకు ఫేస్ ప్యాక్ రెడీ. ఒకసారి చూడండి. అది పప్పు 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 పప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. పప్పు పేడప్పుడు బాగా. అదే సర్ద రొట్టెలమ్మా. ఆడుకో దీంతో. ఎండాకాలం అట్లా ఆడుకోవచ్చు దీంతో. తినమ్మా తిను. కస్టమర్ ఎందుకు ఇబ్బంది? కస్టమర్ ఇబ్బంది కాదు బాబాయ్. ఇగో నేను ఫేస్ ప్యాక్ అయితే 2 సార్లు ఒక అమ్మాయికి 2 పిల్లలు తెలుసా? 2 పెళ్లి ఒకేసారి. వేసిన మేకప్ చూసి పాపం మొగుడు పెట్ల మీద పోయాడు. ఆ టైం చూసి పాపం మేకప్ తగ్గించి మళ్ళీ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేశాను 2 సార్లు. అలాగా నేను కనుక నీకు మేకప్ వేస్తే నీకు ఎన్నిసార్లు అవుతాయి? చీపురు గట్ల ఉంది, దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా శుభ్రం చేసి ముందు దాని సంగతి చూడు. ఏది చీపురు గట్ట? నీకు పెళ్ళైందా? అంట అయ్యిందా కాలేదా? పిల్లలు ఎంతమంది? అయ్యో ఇప్పుడే వస్తున్నావు ఏంటి ఎర్రగడ్డ దగ్గర నుంచి? అరే ఇంకోటి తిను కదా. చాలా చాలా. అదే నీకు అన్నం పెడతా వదిలేదా? తినేవాళ్ళని తినేవరా బాబు. ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది. నవ్వకేం చేస్తుంది? నేను చూస్తే ఎవరికైనా నవ్వుతుంది. ఎందుకంటే నువ్వు కొమ్మ మీద కనపడతావు కనుక. కదా బలి చేస్తున్నాడు కదా. ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి? అది అలాగే కనపడతావు కదా, కోతిలాగా అంటుంటుంది. అందుకని నవ్వుతుంది కదా. తీసుకుని ఆ హోటల్ ఊడిపో. నలుగురు నా టాలెంట్ గుర్తించట్లేదు. నలుగురు నా పరువు తీస్తావు ఎప్పుడు చూడు. ఏంటి బంగారం కొత్తగా పట్టుకుంటే 4 గంటల సన్నాసి. నువ్వు చేసిన కూరలు బాగున్నాయి బాబాయ్ అంటే చాలు, వాళ్ళు పుచ్చిపోయినా పర్లేదు, మొత్తం కొనేసావు అట్టారే. చిరాంతం పుట్టు. మా బాబుకి ఒకసారి పుచ్చిపోయిన వంకాయలు పెట్టా తిన్నాడు బాగా. అలాగే పుచ్చి వంకాయలు నిన్ను నాకు అంతకంటే కూడా సన్నాసి. అప్పటికి అప్పు ఇచ్చాడు గొప్పడు నువ్వు అంటే. వాడికి ఆల్రెడీ అప్పున్నాను. ఎవరు? మన దగ్గర పుచ్చిపోయిన కూరగాయలు ఉన్నాయి కదా, అవి ఇచ్చేద్దాం ఫ్రీగా. చెప్పు తీసుకుపోతాను.